హాయ్. సో ఫైనల్లీ కేరళకి వెళ్తున్నా, శబరిమలకి. హైదరాబాద్ నుంచి త్రివేంద్రం. శబరిమల ఎవ్రీ ఇయర్ వెళ్తా నేను, బట్ వెళ్ళాలి. ఏ ఒక్క ఇయర్ వెళ్ళకపోయినా ఏదోలా ఉంటుంది. అంటే లైక్ శబరిమలే వెళ్ళని లైఫ్ ఒక లైఫా? కాదు కదా, ష్యూర్గా కాదు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది గర్ల్స్, బాయ్స్. ఈ ఏజ్ మళ్ళీ రాదు, ష్యూర్గా వెళ్ళండి. పాదయాత్ర పంబ నుంచి శబరిమలకి ఉంటుంది, అండ్ కింద ఎరిమేల్ నుంచి పంబ వరకు పెదపాదం అంటారు. అదైతే లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. డెఫినెట్గా చేయండి. కరెంట్లీ నాకైతే 2 years తర్వాత వెళ్తున్నా శబరిమల. సో ఐ ఫీల్ హ్యాపీ. అంతకన్నా నేనేం చెప్పలేను. అయ్యప్ప దగ్గరికి వెళ్తే ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. ఫర్ మీ అయ్యప్ప ఈజ్ ఎవ్రీథింగ్. ఈవెన్ నేను ఎక్కడన్నా ఏదన్నా ఇష్యూలో ఇరుక్కుపోయినా ఐ యూస్ టు ప్రే హిమ్. నాకు చాలా దారులు చూపించాడు ఆయన. మీరు నమ్మినా నమ్మకపోయినా ఐ లవ్ అయ్యప్ప. దట్స్ ఇట్. అండ్ నేనైతే త్రూ ద ఫ్లైట్ వెళ్తున్నా, బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నా. శబరిమలకి వెళ్ళాలంటే చాలా వేస్ ఉంటాయి. అంటే లైక్ ఫ్లైట్లో వెళ్తారు, కొంతమంది ట్రైన్లో వెళ్తారు, చెంగనూరు దగ్గర దిగుతారు ట్రైన్ అయితే. బట్ ఫ్లైట్ అయితే కొచ్చి ఆర్ త్రివేంద్రం, అక్కడ నుంచి క్యాబ్లో వెళ్తారు పంబ వరకు. అండ్ దానికన్నా ముందు పంబ వరకు వెళ్ళాలంటే నీలక్కల్లో దిగి క్యూఆర్ చెక్ చేసుకొని, అండ్ నీలక్కల్లో వాళ్ళ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. ఆ బస్సు ఎక్కి పంబ వరకు వెళ్తారు. పంబలో స్నానం చేసి ఇంక ఫ్రెష్ అయ్యి ఇంకా శబరిమలకి వెళ్తారు. అది ప్రాసెస్ అయితే. ఈ ముక్తే మనల్ని తీసుకెళ్ళేది. నేను మీకు ముందే తెలుసు. ఏదో గ్లిచ్ వచ్చినట్టుంది. అహ్మదాబాద్ ఫ్లైట్ అవ్వకుండా ఉంటే చాలు. ఇది దేవుడా. లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇంకాసేపు పడుకుందాం. కన్ఫర్మ్, నో డౌట్. ఏదో అయింది. ఇది ఏదో పెంట పెట్టేటట్టు ఉన్నారు వీళ్ళంతా. పైలట్ జాగ్రత్త అయ్యా. ఫైనల్లీ త్రివేంద్రం వచ్చేసాం. నైట్ వ్యూ కదా, లైటింగ్ అయినా ఉంటుంది. డే అయితే బాగుండేదేమో. ఫ్లైట్ దిగిన వెంటనే వరుణ దేవుడు వెల్కమ్ చెప్పినట్టుంది. ఫుల్ హెవీ రైన్. ఏంటో వెల్కమ్ ఎదిరిపోయింది. మొత్తానికి ల్యాండ్ అయిపోయా తిరువనంతపురంలో. ఎంతైనా కేరళనే. ఈ ఆర్కిటెక్ట్ కానీ ఏదైనా. సో నెక్స్ట్ పంబకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పంబలో పెద్ద టాస్క్. ఆ స్నానాలు కానీ ఏదైనా పంబలో పెద్ద టాస్క్. ఎనీవే, బట్ దాన్ని ఓవర్కమ్ అయితే చేయాలి ష్యూర్గా. ఇప్పుడు నీలక్కలకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి పంబకి వెళ్ళాలి. బస్సెస్ అయితే హెవీగానే ఉన్నాయి. బయటేమో జనాలు లేరు, అది ఇది అన్నారు. బట్ లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇంకోటి
పంబ నుంచి శబరిమలకి రఫ్గా 2.5 hours 2 hours వెళ్ళిపోవచ్చు. అది కూడా ఎక్కడ ఆగకపోతే. చూద్దాం ఎలాగిద్దాం. అండ్ ఇక్కడ వ్యూ అదిరిపోయింది భయ్య. కొడైకెనాల్ నార్త్ ఇండియా కాదు, కేరళనే. ఎంతైనా కేరళనే ఎరగదీసేస్తుంది అసలు. వ్యూ అయినా, ఆర్కిటెక్ట్ అయినా, ఏదైనా. అండ్ క్లైమేట్ కూడా ఇంచుమించు కాదు, దానికన్నా మించి ఉంది ఇక్కడైతే. ఈ ఫాగ్ కానీ ఏదైనా. ఇంతమంది జనం బస్సుల కోసం వెయిటింగ్ మాత్రమే. పంబలో ఎలా ఉంటుందో ఎంతో, నీలక్కల్లోనే ఎంత ఉన్నారు. లాస్ట్కి ఎలాగోలా బస్సు ఎక్కాం. బస్సు కూడా బాగానే రష్గా ఉంది, ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మన ఫేస్ ఇలా ఉంది కదా. యాత్ర పూర్తి అయిపోయాక, శబరిమల కొండ దిగాక ఇంకెలా ఉంటుందో మన ఫేస్ ఏంటో. లాస్ట్కి పంపకైతే వచ్చేసాం. జనాలు చూస్తే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. చూద్దాం ఏమైద్దో. ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేదు, చాలా ఫ్రీగానే ఉంది. ఇదే శబరిమలకి వెళ్ళే దానికి మొదటి మెట్టు, పంబ నుంచి. ఇదే ప్లేస్ అన్నమాట, రాజుకి అయ్యప్ప దొరికిన స్థలం. ఇక్కడే క్యూఆర్ చెక్ చేసుకోవాలి, టోకెన్స్ అంతా బుక్ చేసుకున్నాను. ఫైనల్లీ శబరిమలకి అయితే వెళ్ళిపోవాలి. ఈ 2 ways ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ది దిగేది, లెఫ్ట్ సైడ్ది వెళ్ళేది. అండ్ రైట్ సైడ్ది ట్రాక్టర్స్ కూడా తీసుకుని వెళ్తారు, అటువైపు మెయిన్ ఘాట్ రోడ్. స్టార్ట్ అయింది శబరిమల యాత్ర, పంబ నుంచి శబరిమలకి. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయ్యాం శబరిమలకి. చూద్దాం ఎంత అవుతుందో. ప్రజెంట్ టైం 9:15 అవుతుంది. లెట్స్ సీ పంబకి శబరిమల వెళ్ళేపాటికి ఎంతసేపు అవుతుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. 3 kilometers అయింది. అదేదో ఇన్స్టాలో రీల్లో ట్రెండ్ అయింది కదా, అంటే లైక్ మెంటల్ హెల్త్నెస్ కోసం వెళ్తే ఫిజికల్ హెల్త్ పోయింది అన్నట్టు నాకు అలాగైంది. ఇప్పుడు 3 kilometersకే నాకు మా బాలాజీ గుర్తుకొస్తున్నారు అరుణాచలంలో. అమ్మా, మనకి ఏదున్నా లేకపోయినా ఇది ఇంపార్టెంట్. అదే అప్ అండ్ డౌన్ మళ్ళీ అదే రాజదే పోనది చూడండి. కేరళలోని ది బెస్ట్ వాటర్, మెడికేటెడ్ వాటర్. అండ్ ఇది హాట్గా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఇదే సర్వ్ చేస్తారు. ఫైనల్లీ శబరిమల వచ్చేసా. సూపర్. ఫైనల్లీ వచ్చేసా శబరిమల. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా. 2 hours వచ్చేసా పంబ నుంచి శబరిమల. దర్శనం ఎంతసేపు అయిందో చూద్దాం. తర్వాత మళ్ళీ పంపకి వెళ్ళాలి, ప్రసాదం డబ్బా అవి ఇంపార్టెంట్ బిగులు. అది లేకపోతే అసలు శబరిమల వేస్ట్. పరవన్నానికి శబరిమల అయ్యప్ప ప్రసాదానికి ఫ్యాన్ బేసే వేరప్ప.
నేను మాల వేసుకోలేదు కాబట్టి సివిల్ వచ్చాక కాబట్టి మా అందరికి వేరే రూట్ ఉంటుంది. సివిల్ వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా ఉంది దర్శనం, చాలా అంటే చాలా. ఇది స్వర్గం అంటే. దర్శనం అయిపోయింది, బయట వ్యూ ఇదంతా. ఇంతకన్నా ఇంకేం చెప్తాం అసలు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై దర్శనం. ఒకసారి అయిపోయింది, మన ఊరికే ఉంటామా, సెకండ్ టైం కూడా వెళ్ళిపోవాలి. దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, బట్ అప్పటి వరకు మెమరీస్ అయితే ఉండిపోతాయి. అయ్యప్ప దగ్గరికి వచ్చాక మెమరీస్ ఏంటి ఇంకంతా ఆయనే చూసుకుంటాడు. న్యూస్లో వచ్చినంత రద్దీగా అయితే లేదు, చాలా ఫ్రీగా ఉంది క్యూ. మొత్తానికి దర్శనం అయిపోయింది. ఇప్పుడు వాన పడుతుంది. కేరళ నాకు కామనే, అందులో సబర్మలై నాకు ఇంకా కామన్. అయిపోయాక కొబ్బరి బొండాలు అయితే మస్ట్ అండ్ షుడ్గా తాగాలి, లేదంటే యాత్ర పూర్తయినట్టే ఉంటుంది. వచ్చినప్పుడు కొబ్బరి బొండం మస్ట్ అండ్ షుడ్. ఇంకా దర్శనం అవ్వగానే నియర్ బై ఉన్న అల్లిమలై అనే బీచ్కి అయితే వచ్చాం. శివ టెంపుల్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ. ఏంట్రా అంతా డివోషనల్ ట్రిప్ లాగా అయింది అనుకున్నా, కాకపోతే మొత్తం డివోషనల్ వేసరికి బోరింగ్గా ఉంది. అందుకే లాస్ట్కి బీచ్. దీంతో కేరళ ట్రిప్ ఫినిష్.